అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు శశికళ. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్లో నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత నా పనులు నేను నిర్వర్తించుకుంటా కంప్యూటర్ ఫ్యాకల్టీ హీరా సింగ్ అనే అతను నా మీద ఉన్నట్టుండి దుర్భాషలాడారు. ఎందుకు దుర్భాషలాడినావు అని నేను అడగడంతో నీ కథ చూస్తాను, నీ అంతు చూస్తాను అని వచ్చి నన్ను కొట్టడం జరిగిందే కాక అంతులోనే అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఉన్నారు. వాళ్ళ అక్కని ఎవరు వాళ్ళ బంధువుని కూడా పిలుచుకొని వచ్చి బయట ప్లాన్ చేసుకొని ఉన్నారు నన్ను కొట్టాలని చెప్పి. అంతులోనే మళ్ళీ వాళ్ళ బంధువులు కూడా పిలిచి దాన్ని కొట్టండి, చంపండి, దాని అంతు చూస్తానని చెప్పి జరగడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టడం జరిగింది. సో ఇంకోటి, ఒక ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. ఇంత ఉండి కానీ అంటే ఒక సేఫ్టీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కూడా మాకు సేఫ్టీ అనేది లేదు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీతో కూడా మేము కొట్టించుకోలే పరిస్థితి వచ్చింది. ఇది ఎంతవరకు? ఇంకొకటి, నేను అమ్మాయి అనేది కూడా కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా వాడు కొట్టడమే కాకుండా వాళ్ళ బంధువులు వచ్చి కొట్టించడమే కాకుండా ఇది కూడా మళ్ళీ తర్వాత మా ఎంపీడీఓ సార్ ఆపారు కాబట్టి ఆగిందే గానీ తర్వాత వాళ్ళు ఆపుకోకుంటే నా పరిస్థితి ఏమయ్యేదో కూడా నాకు తెలియదు. ఒక విషయం, వాడు ఇక్కడ 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. 14 సంవత్సరాల నుంచి ఎంపీడీఓ ఆఫీస్ లో నేనే ఎండిఓని, నాదే జరగల్లా, నాదే ఆఫీసు. సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అమ్మాయిల్ని. ఆ అమ్మాయిలు కూడా ఏదో రకంగా సతాయడం ఆఫీస్కి వచ్చి వాడు అంటే వేరే రకంగా అంటే ఒక అడ్వాన్స్ తీసుకోవడం అనమాట. సో ఇట్లా ఈ రోజు నేను ఇంత ముందుకు రావడానికి కారణం ఏమి అంటే, నేను ఒక్కటైతే ఏదో అడ్జస్ట్ కాగలను. వాడు ఎంతో మంది అమ్మాయిలు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అవి ఇంకా బయటకు రాలేదు సార్. ఈ రోజు నా మీద దెబ్బ పడింది కాబట్టి వచ్చాను. ఇంకోటి, వాడు కొట్టాడనే విషయంతోనైతే అదొక్కటైతే నేను అడ్జస్ట్ అయ్యేదాన్నేమో. వాళ్ళ బంధువులు కూడా ప్రీ ప్లాన్డ్ గా నన్ను కొట్టించి చెయ్యాలనే ఆలోచనతో వచ్చారు. నేను రోజు 6 నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను సార్ ఇక్కడికి. సో ఇట్లాంటి వాళ్ళు, ఇంత దుర్మార్గులు ఇలాంటి ఆఫీసుల్లో ఉండడం వల్ల మాకు ప్రాణరక్షణ ఉంటుందా? సో నేను దీని గురించి ఏం చెప్తున్నా అంటే, ఈవెన్ ఎంప్లాయీస్ మేము ఎంత ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, మంచిగా చేసుకుంటాం సార్. వీడిని అవుట్ హౌస్ ని తీసుకొని వచ్చి పెట్టి వీడిది అంటే ఆఫీస్ లో వీడిది ఏం జరగడం అనేది ఒక ఎంపీడీఓ గారు గాని ఒక ఏఓ గాని వాళ్ళకి సపోర్టింగ్ గా నిలబడటం ఏంది? ఇంకోటి, ఆఫీస్ అంటే ఎంపీడీఓ ఉంటారు, ఏఓ ఉంటారు, సీనియర్ అసిస్టెంట్ ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. కానీ వీళ్ళు ఆఫ్టర్ ఆల్ గా చూడము. ఇంకోటి, నా మీద కక్షపూరితమైంది ఏది పెట్టుకున్నాడో ఏమో నాకైతే ఏమీ తెలియదు. నా వర్క్ నేను రోజు వస్తున్నా, డైలీ వస్తాను, నా పని నేను చూసుకుంటా, నా టైంకి నేను వెళ్ళిపోతున్నాను సార్. ఎవరేం తింటున్నారు, ఏం దొంగ లెక్కలు పెడుతున్నారు అనేది కూడా నాకు అవసరం కూడా లేదు, అనవసరం సార్. ఇంకోటి, వాడికి అవుట్ సోర్సింగ్ కింద అనే మాటే చెప్తున్నారే గాని వాడు మామూలుగా అంటే గ్రామ పంచాయతీలో ఉండాలి. గ్రామ పంచాయతీలో లేకుండా ఎంపీడీఓ ఆఫీస్ లో పెట్టారు. సో అవుట్ సోర్సింగ్ గా 18,500 తీసుకుంటూ, ఆఫీస్ తరఫున 8,000 తీసుకుంటూ, గ్రామ పంచాయతీ సర్పంచులతో గాని మళ్ళీ అమౌంట్ తీసుకుంటూ, పంచాయతీ సెక్రటరీలతో కూడా అమౌంట్ తీసుకుంటూ. ఇంకో విషయం ఏమంటే, స్పష్టంగా చెప్పాల్సింది, జనరల్ ఫండ్ ఆఫీస్ లో జనరల్ ఫండ్ అనే విషయంలో లేనిపోని దొంగ పిల్లలు పెట్టి లక్షలు తీసుకుంటున్నారు ఆఫీస్ లో. ఇది విషయం. సో నేను ఎన్ని చేసుకున్నా మనకు ఒకరి గురించి వద్దు, మనం వచ్చామా, పని చేసుకున్నామా, మన జీతం తీసుకున్నామా అనే దాంట్లోనే ఉన్నాను. సో ఆ అబ్బాయి ఎందుకు ఏమనుకున్నాడో, నా గురించి ఏం చేయాలనుకున్నాడో నన్ను చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకటి సార్, అమ్మాయిలు ఉద్యోగాలకు వస్తారు సార్. ఉద్యోగాలకు వచ్చినంత మాత్రాన మా ఇంట్లో వాళ్ళని అంటే మాకు సపోర్టింగ్ గా తీసుకురాలేము కదా సార్. మేము అంటే మా కోసం సపోర్టింగ్ గా ఎవరు తెచ్చుకోలేం. మాకు మేమే సేఫ్టీ, మాకు ఎవరు సేఫ్టీ ఉండరు సార్. ఆఫీసులో ఈ సిబ్బంది ఏమి మిమ్మల్ని అడ్డుకోలేదు మేడం? ఆఫీస్ సిబ్బంది అన్నప్పుడు అక్కడ అటెండర్ కూడా ఎండిఓ సార్ దగ్గరే ఉన్నారు సార్. సో ఉండింది మేమిద్దరమే సార్. అంటే అప్పుడు ఇంకొకటి, నా కోసం అదే పెన్షన్ కోసం చేపించుకునే అంటే రేషన్ కార్డు కోసం చేపించుకునే వాళ్ళు 2 వచ్చారు సార్, తేజస్విని, రామానాయుడు అని చెప్పి 2. వాళ్ళ ఎదురుగా నన్ను కొట్టడం జరిగింది సార్. ఇది విషయం. నేను కూడా ఎంపీడీఓ సార్ కూడా ఏం సార్ ఇట్లా అని చెప్తే కూడా ఏదైనా ఉంటే కూడా మీరు చూసుకోవాలి, ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి అని చెప్పి జరిగారు సార్. సో నేను అందుకే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇది విషయం సార్. మీ పేరు మేడం? నా పేరు శశికళ సార్. ఇంకొకటి,
ఒక కంప్యూటర్ ఫ్యాకల్టీ అయ్యి ఉండి ఇంత రంగ దారుణానికి ఒడగట్టారు అంటే ఆయన వెనక ఎవరున్నారనే ఆలోచనతో చేశారు నా మీద. సో నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే నేనే కాదు, నేను నాతో పాటు ఎంతో మంది ఎంప్లాయీస్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇంకోటి మాకు సేఫ్టీ ఏంది, అందుకే ఇలాంటి వారికి ఒకరికి కఠినమైన చర్యలు తీసుకున్నారంటే నాలాంటి లేడీస్ ఎంప్లాయీలు ఎంతో సేఫ్టీగా పనిచేసుకొని పోతుంటారని. ఇది ఒకరికి జరిగితే అంటే కఠినమైన చర్య తీసుకుంటే ఒకరికి జరిగితే ఇంకొకరు కూడా ఇలాంటివి జరగకూడదు అనే భావన వస్తుంది సార్. మన ఆఫీస్ లో లేడీ ఎంప్లాయీస్ ఎంతమంది పనిచేస్తున్నారు మేడం మీరు? ఇద్దరు సార్. ఏవో రమాదేవి అనే ఒక ఆమె, నేను శశికళ సార్, జూనియర్ అసిస్టెంట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.